అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అసలు రేవంత్ రెడ్డి సారు తెలంగాణకు ముఖ్యమంత్రి లేకుంటే రియల్ ఎస్టేట్ కంపెనీలకు మధ్యవర్త? అరే ఎవరింట వాళ్ళు ఉన్నోళ్ళను బజార్లో పడేసుడేంది? హైడ్రా అని మూసి అందం సందం అనుకుంటా ఇల్లు కూలగొట్టుడు, గదేం పనితనం, గిదేం ఆనందం? సారీ అనే కదా నాకు కొంచెం సాడిజం గీడిజం అని. శాడిజం అంటే మందిని ఏడిపించుకుంటా భూములను మింగుకుంటా గిట్లా శాడిస్ట్ గుణం చూయించుడేంది? అగో గిట్లనే అంటురోలా సారు వారి మూసి పేరుతో చేస్తున్న పనితనం చూసి. అగో మూసి అందం గాంధీ తాత విగ్రహం పేరుతోని హైదరాబాద్ చుట్టుముట్టు ఏం చేస్తాన్లో చూస్తూనే ఉన్నాం కదా. ఘోరంగా జనాలను రోడ్డు మీద వేసిండు రేవంత్ సారు. ఆఖరికి చిన్నపిల్లలు కూడా కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటా మా ఇండ్లు గుంజుకోవద్దు, మా జాగలను మాయం చేయొద్దని రేవంత్ సార్కు చెప్తురు. కానీ సార్ ఇంటే కదా, సీతయ్య సినిమా ఎన్ని మాటలు చూసిండేవో గాని నేను ఎవ్వరి మాట అయినా నా పోకడ నాదే అన్నట్టు చేస్తాడు కాదు. లక్షల కోట్ల రూపాయలు దోసుకునే కథ నడుస్తుందట. మూసీ పేరుతోని లక్షల ఇండ్లకు ఎసరు పెడుతున్నట రేవంత్ సారు. ఇప్పటికే ప్లాన్లు గీన్లు కూడా రెడీ అయినాయి అంటారు. హిమాయ్ సాగర్ కాడికెళ్ళి షురూ అయ్యే మూసీ నదికి దగ్గర దగ్గర 900 మీటర్ల దూరంలా భూములను సర్వేకు అప్పజెప్పి 24,000 ఎకరాలను మాయం చేసే కుట్రేషన్ నడుస్తోందని చెప్తురు. కాదు, ఈ రేవంత్ సార్కు ఈ భూములు జాగల మీద గింతగనం పాలు ఎందుకు కొట్టుకుంటుంది కావచ్చు. భూమి కనబడితే సార్ పొతం చేసుడే కావాలి అన్నట్టు నడుస్తుంది కథ. ఆయన అన్నదమ్ములు సుట్టపోలు వాళ్ళు వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ దందా కోసం పట్నం భూములను పొతం చేసి ఉపాయం చేస్తానని అంటురు. ఒకటా రెండా? మొన్నటికి మొన్న హిల్ టు పాలసీ పేరు మీదనే 5 లక్షల కోట్ల భూములను దోపిడీ చేద్దామని చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడ్డారు. రేవంత్ సైన్యం తోక ముడిచింది. ఇక ఇప్పుడు మూసీ పేరు చెప్పి మళ్ళా ఇంకో ఎగిరం పెట్టుకున్నాడు. కిస్మత్పుర భూ సర్వేల సారువారి బండారం అంతా బయటపడ్డది. అసలైతే ఫస్ట్ 3,200 ఎకరాలు తీసుకుంటామని ఉద్దర ముచ్చట చెప్పిండు. కానీ 10,000 ఇండ్లే కూలిపోతాయి, అంతకు మించి ఏముండదన్నారు. కానీ ఇప్పుడు 24,000 ఎకరాలకు ఎసరు పెట్టింది. హిమాయత్ సాగర్ నుంచి గౌరెల్ని దాకా మూసికి 2 దిక్కుల కిలోమీటర్ ఎలుపుతోని భూములను తీసుకుంటే 1,00,000 ఇండ్లు బంగ్లాలు కూలిపోడు ఖాయం. ఇది మేం చెప్తున్న మాట కాదు, రెవెన్యూ ఆఫీసర్లే చెప్పారు. అంటే 1,00,000 కోట్లతోని చేసే మూసీ డెవలప్మెంట్ కోసం 1,00,000 కుటుంబాలను అదే మూసీలో కలిపి ఉపాయం చేస్తానన్నట్టు ఈ షేయిపాటి సర్కారు. కాదు, ఈ గరీబోలు ఏమన్నారని వీళ్ళ భూముల మీద పడ్డారులా. అధికారంలోకి వచ్చిన కొత్తనే హైడ్రా పేరుతోని బస్తీ జనాలను ఎంత ఏడిపించిర్రో లోకమంతా చూసింది. ఇక హెచ్సియు భూములను పొతం పెట్టే పని కూడా పెట్టుకున్నారు. ఇక కంపెనీలు ఫ్యాక్టరీలు అనుకుంటా లగచర్ల రైతుల భూములు గుంజుకొని వాళ్ళను గోచవుచ్చుకున్నారు. ఇట్లా ఒకటా రెండా? ఈ 2.5 ఏళ్లల్లా గరీబోలను ఏడిపియని రోజు లేదు. ఎప్పుడు ఏ నోటీస్ వస్తుందో, ఏ బుల్డోజర్ వచ్చి ఏ ఇంటిని కూలుతుందో ఇగో గిట్లనే భయపడుకుంటా బతకవలసి వస్తుంది. మన హైదరాబాద్ పట్టణమే కాదు తెలంగాణనే భయంగా రోజులు ఎలా తీస్తాంది అని రేవంత్ సార్ మీద కోపానికి అత్తురు జనాలు. మన రేవంత్ సార్ను 6 గ్యారంటీలు ఏమైనా సారు? రైతు బంధు పైసలు ఎప్పుడు ఇస్తావు సార్? బోనస్ ఎటువయ్యా సారు? స్కాలర్షిప్లు సంగతి ఏంది సారు? రిటైర్మెంట్ పైసలు ఎన్నడు చేతిలో పెడతావు సారు? కాంట్రాక్టు కార్మికుల జీతాలు ఎప్పుడు బరాబర్ ఇస్తావు సారు? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎటువైంది అని అడిగినమే అనుకో, ఏమంటాడు? నా కాడ పైసలు లేవు, కోసినా పైసలు వెళ్ళయి అని అంటాడా? కానీ ఢిల్లీ కాంగ్రెస్ లీడర్లకు గాంధీ కుటుంబానికి ఇచ్చేటందుకు మాత్రం 1000 కోట్లు రెడీ అని అంటున్నాడు. అంటాడేంది అన్నాడు కూడా. మరి ఆ 1000 కోట్లు ఎక్కడికి కావచ్చు? గిదే సమజైతే లేదు. మన రేవంత్ సారు స్కీములు అమలు చేయమని చెప్పిన జనాలతోని అప్పట్లా ఏమన్నాడోల్లా మతికున్నదా?
నాకాడ పైసలు లేనే లేవు, నన్ను కోసినా పైసలు వెళ్ళాయి, అప్పు కూడా ఉడతలేదు, నన్నేం చేయమంటారు, నేనేం చేసేటట్టు లేదని అన్నాడా. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. అప్పుడు అట్లా అన్నాడు కదా, అంటే జనానికి రావాల్సిన పైసలు ఇయ్యడానికేమో కోసినా పైసలు వెళ్ళాయి అనే డైలాగ్ కొట్టిండు. గదే ఇప్పుడు చూడు ఏమంటుండో. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి 1,000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. అగో గాంధీ కుటుంబానికి 1,000 కోట్ల రూపాయలు పంపుతాడట. అసలు ఎవరు అడిగిరు పంపమని? ఎవరు పైసలు అవి? ఓ దిక్కేమో గల్ల పెట్టే ఖాళీగా ఉన్నది, అప్పుల పాలైనం, చెప్పిన స్కీములు కూడా అమలు చేసుడు కాని పని అని చెప్పుకుంటేనే ఇంకో దిక్కేమో 1,000 కోట్లు పంపుతా అని ఉద్దర ముచ్చట్లు మాట్లాడుతుండు. అయినా ఈ 1,000 కోట్లు ఎవలి? రేవంత్ సార్ ఏమైనా జేబులకెళ్ళి తీసిండా? అంటే ఏడాది కిందటనేమో పైసలు లేవు, అప్పు ఊడతలేడు అన్న మనిషి ఇప్పుడు 1,000 కోట్లు గాంధీ కుటుంబానికి పంపుతా అని అంటుండంటే ఈ పైసలు ఏడికెళ్ళి పంపుతాడు కావచ్చు. అంటే సారుకాడ పైసలున్నాయి కానీ దాచిపెట్టినట్టున్నది. ఏడ దాచిపెట్టి అయి ఉండాలి? ఏడాదిలోనే గిన్నెగనం కోట్లు ఎట్లా కమాయించిండు రేవంత్ సారు? అంటే మందిని దోసుకున్న పైసలను గాంధీ కుటుంబానికి వాటా కింద పంపుతాడా? ఇట్లనే అనుమాన పడుతున్న జనాలు. లేకుంటే మరి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే రాహుల్ గాంధీకి గాంధీ కుటుంబానికి ఈయనికి 1,000 కోట్లు ఉన్నాయట ముఖ్యమంత్రి కాడ. దోసుకున్న పైసలు 2 ఏళ్లల్లా మరి ఢిల్లీకి చెత్తందుకే 1,000 కోట్లు ఉన్నాయంటే ఈయన ఎన్ని వేల కోట్లు మింగిండో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. వేల కోట్లు మింగడానికేమో రేవంత్ రెడ్డికి 2 ఏళ్లలో చాలా టైం దొరికింది, దోపిడీ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. కానీ రైతులకి డిసెంబర్లో పడేది రైతు బంధు కేసీఆర్ ఉంటే ఇలా మార్చి దగ్గర పడ్డది. మార్చికి కూడా ఇంతవరకు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. రైతు బంధు ఇచ్చే తెలివి లేదు, అట్లాగే యూరియా బస్తా ఇచ్చే తెలివి లేదు, కనీసం సోయా కొనుగోలు చేసే తెలివి లేదు, పత్తి కొనుగోలు చేసే తెలివి లేదు. మరి ఇట్లాంటి సన్నాసిని ముఖ్యమంత్రి చేసినందుకు ఈ అవస్థలు రైతన్నలకు కూడా ఇంకో కొంతకాలం తప్పదు. కానీ ఒకటి మాత్రం పక్క, గాంధీ కుటుంబానికి ఇచ్చే 1,000 కోట్లు నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొమ్మ ఏడికెళ్ళి తెచ్చినవో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. ఎన్ని వేల కోట్లు నువ్వు దోపిడీ చేస్తే మరి గాంధీ కుటుంబానికి 1,000 కోట్లు ఇస్తానంటున్నావు? అది తెలంగాణ ప్రజల రక్తమాంసాలు కాదా? తెలంగాణ ప్రజల చెమట కాదా? ఇక్కడి ప్రజల సొత్తు నువ్వు దోపిడీ చేసి గతంలో నోటుకి దొరికిపోయిన ఓటుకి నోటు కేసులో ఇవాళ 1,000 కోట్లు అని చెప్పి ఓపెన్ గా చెప్తుంటే మరి బీజేపీ ఏం చేస్తున్నది? కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి? ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఏం చేస్తున్నారు మీరు? అరే రైతు బంధు ఎయ్యిసారు అని నెత్తి నోరు కొట్టుకుంటుంటే తాపకు తారీఖు చెప్పబట్టే రేపిత్తా మాపిత్తా సంక్రాంతికి ఉగాదికి ఇత్తా అని ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు. కమ్సెకం యూరియా బత్తాలను సప్లై చేసే సినిమా కూడా లేదు. చదువుకునే పిల్లగాళ్ళు స్కాలర్షిప్లు పెండింగ్లనే ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగులు పైసలు రాక బల్మిటికి పానాలు తీసుకుంటారు. ఆటో డ్రైవర్లు ఆగమేరు. అంగన్వాడీల పిల్లలు అరగోసపడుతురు. గురుకులం పిల్లలు చక్కగా తిండి పెడతలేరు. స్కూలు బిల్డింగులు కమ్సెకం కిరాయి కూడా కరెక్ట్గా కడతలేరు. ఇట్లా జనాలు దిక్కేమో తనలాడుతుంటే స్కీముల కోసం రోడ్ల మీద కత్తుంటే సారేమో పైసలు లేవు అనుకుంటేనే ఇంతరన్నా ఈ కోట్లేదో రైతులకు ఇయ్యరా అదే సారు? లేకుంటే స్కూళ్లను బాగు చేయరాదు? రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇయ్యాల్సిన పైసలు ఇయ్యరాదు? ఏవో ఇచ్చేటోళ్ళకేమి ఇయ్యకుండా వాళ్ళకి ఇన్ని పంపుతా వీళ్ళకి 1,000 కోట్లు ఇస్తా అని అనుడేంది సారు? గిట్లనే గరమైతురు పబ్లిక్. నిజంగా గాసారం అప్పుడప్పుడు ఎట్లా మారుతుందంటే ఘోరం అంటే ఘోరములా. పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుందట కొందరికి. పానం కాపాడదాం అనుకుంటే అట్లా అనుకున్న వాళ్ళ పానాలే పోతే ఎట్లుంటుందోలా ఘోరం అనిపిస్తుంది కదా. గట్లనే అయింది. అది కూడా ఆడాయిడ కాదు, గాలినే అయింది. ఏందో చూడురిగా. ట్రీట్మెంట్ కోసము పేషెంట్ను అంబులెన్స్ల దావఖానకు పట్టుకోబోతుంటే ఆ అంబులెన్సే యాక్సిడెంట్ అయితే ఎట్లుంటుందోలా ఆగో గట్లనే అయింది గాజర్ ఖాన్లా. కాకపోతే ఇది నేల మీద నడిచే అంబులెన్స్ కాదు, గాలిలో దొలకబోయే ఎయిర్ అంబులెన్స్. అయితే జార్ఖండ్ రాష్ట్రంలో ఒక ఆయనే ఒంటికి నిప్పు అంటుకున్నది, మస్తు గాలిపోయిండు. ఇక ఈయనను జప్ప దావఖానకు తోలుకోబోయేందుకు డైరెక్ట్ ఎయిర్ అంబులెన్స్నే మాట్లాడుకున్నారు. అది కూడా 8 లక్షలు ఖర్చు పెట్టి మరి. ఇక పేషెంట్కు తోడుగా 5 కూడా ఎక్కిర్రు. ఇక ఎయిర్ అంబులెన్స్ గాలిలో రై అని పోయింది. కానీ నడిమిట్లనే కుప్పగూలింది. పేషెంట్తో ఉన్నోళ్ళు ఆ అంబులెన్స్ను నడిపే డ్రైవరు అక్కడికక్కడే కాలం చేసిర్రు. ఎంత ఘోరం ఇది.
ఒక్కరు పానాలు కాపాడేందుకు 7 పానాలు వాయే మీద వాతావరణం మంచిగా లేకుండేనట, వాన కూడా పడ్డట్టయిందట. ఆ ఎయిర్ అంబులెన్స్ ఎటమటమైంది, కండ్ల ముందే కుప్పగూలిపోయింది. చూసినవా సావు ఎట్లొచ్చిందో ఎట్లనన్నా కాపాడదామని వీళ్ళు ప్రయత్నం చేస్తే అందరికందరు జీవిడిచిర్రు. అసలు మామూలు అంబులెన్స్ లో పోయినా పానాలు దక్కు కావచ్చు. ఇగో గిట్లా మారుతుంటాయోలా తలరాతలు. చూసారు కదా, గిరికి వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకుని వస్తా. ఉంటా మరి.